అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ 18వ భాగం. రచయిత మోక్ష గారు. మానసకి తగిలిన షాక్కి కొయ్యాల నిలబడిపోయిన మానస శైలు కదిపేసరికి ఏదో ట్రాన్స్లో ఉండి వాళ్ళ నాన్నని చూసి నిలువుగా తల ఊపేసింది. ఓ అలాగా, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి నేను చాలా విన్నాను. ఇలాంటి వాళ్ళ దగ్గరికి రావడం నిజంగా మా మానస అదృష్టం. ఏమంటావు మానస అన్నారాయన. ఎవరు ఏమన్నాకి ఇచ్చిన బొమ్మలా తల ఊపడమే తన వంతైపోయింది. శైలు మానసం చూసి నవ్వుకొని గౌతమ్ చేతిలో కవర్స్ చూసి స్వీట్స్ తీసుకురావడానికి ఇంతసేపా అని నందుని చూసి, అప్పుడే కాఫీ తాగొద్దన్నయ్య, ఉండి స్వీట్స్ తీసుకొస్తానులే అని గబగబా కిచెన్లోకి వెళ్ళింది. శైలు వెళ్ళిన తర్వాత గౌతమ్ పళ్ళు నూరుకుంటూ వచ్చి నందు కళ్ళలోకి చూశాడు. మరీ నమిలేయకు, ఊడి నోట్లోకి వచ్చేస్తాయి. గౌతమ్కి మాత్రమే వినిపించేలాగా చెప్పి మధుసూదన్ గారు వాళ్ళని అనుమానంగా చూడడం చూసి, ఈడియట్, నేను వచ్చేసరికే ఫ్రూట్స్ తెచ్చిపెట్టాలని తెలియదా అని అంటూ గౌతమ్ పొట్టల్లో పంచిచ్చాడు. నందు కొట్టిన దెబ్బకి గౌతమ్ అబ్బా అని అంటూ పొట్ట పట్టుకొని ఇల్లు అలగ్గానే, పండుగ కాదు కదా ఇప్పుడు చూడు నందుకి వినిపించేలాగా చెప్పి, గౌతమ్ నిన్ను చిన్నాన్న, ఇప్పుడు నందు చెల్లిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ మన మానసని నందుకి ఇస్తే కుండ మార్పిడి అవుతుందేమో కదా, అలా చేయకూడదు అని అంటారు కదా అన్నాడు. మానసని సొంత చెల్లి కాదు కదా గౌతమ్, పర్వాలేదు చేయొచ్చు. ఆయన మాట గౌతమ్కి ఎక్కడో కలుక్కుమంది. మధుసూదన్ గారిని చూసి ఏదో నవ్వాలన్నట్లుగా ఒక నవ్వు నవ్వాడు గౌతమ్. మనసులో బాధ నందుకు అర్థమయ్యి గౌతమ్ వీపు చుట్టూ చేతి వేసి తన దగ్గర తీసుకున్నాడు. అప్పుడే అయిపోలేదురా, అసలైన ట్విస్ట్ ఇక్కడ ఉంది. నీ పెళ్లితో మానస ఒప్పుకోవాలి కదరా అంటూ గర్వంగా గౌతమ్ కళ్ళలోకి చూశాడు. నేను మానస వాళ్ళ నాన్నతో మాట్లాడి తనని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉంటే ఈ పాటికే నువ్వు మామయ్య అయిపోయేవాడివేమో. కానీ నేను ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చానంటే మా మధ్య రిలేషన్ ఎంతవరకు వచ్చిందో నేను చెప్పను, నువ్వే చూడు అని అంటూ తన కూలింగ్ గ్లాసెస్ని పెట్టుకుంటూ చెప్పాడు నందు చెప్పింది విని గౌతమ్ షాక్గా మానసను చూశాడు. అంటే మానసకి కూడా నందు అంటే ఇష్టమేనా? నేను అడిగినప్పుడు నాతో అబద్ధం చెప్పిందా? అయితే నందుని మానస పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉందని గుర్తు చేసింది మానస. నేను తనని దూరం చేసుకోలేను అని తన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే నందు శైలు తెచ్చిన స్వీట్స్ చూసి, రే బావా ఏంట్రా అన్నీ నాకు నచ్చినవి తీసుకుని వచ్చావు అన్న నందు మాట ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు గౌతమ్. నందు మీకు మానస నచ్చిందా అంటూ తడబడుతూ వచ్చిన మధుసూదన్ గారి మాటకి తల తిప్పి ఆయన చూసి ఒక నవ్వు నవ్వాడు. అలా నవ్వితే ఏంట్రా అర్థం, సమాధానం చెప్పిచావు నందు చెవిలో గుసగుసలాడాడు గౌతమ్. నందు ఆ స్వీట్ తింటూ శైలు చెప్తుంది చూడు అన్నాడు. నందు నుంచి ఏం సమాధానం రాకపోయేసరికి తెగ చేతులు నలిపేసుకుంటున్న మధుసూదన్ గారిని చూసి, ఇష్టమా అని అడుగుతారేంటి మావయ్య? మా అన్నయ్య ఎప్పటి నుంచో మిమ్మల్ని ఈ విషయమే అడగమంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా గౌతమ్ మాట్లాడలేదు అని ఇంకా మా అన్నయ్య ఈ విషయంతోనే మాట్లాడారు అంది శైలు. మధుసూదన్ గారు ఆ మాట గౌతమ్ని మధ్యలో దోచిలా నిలబెట్టేసరికి గౌతమ్ వెర్రిగా నవ్వుతూ, అంటే మానస స్టడీ అయిన తర్వాత మీతో మాట్లాడదాం అనుకున్నాను అన్నాడు. మానస నీకు కావాలంటే మన మ్యారేజ్ అయ్యాక నీ స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు. రోజు మార్నింగ్ నేనే నిన్ను డ్రాప్ చేసి ఈవినింగ్ నేనే నిన్ను పికప్ చేసుకుంటాను. ఇంకో స్వీట్ తీసుకుంటూ అన్నాడు నందు. ఎన్ని స్వీట్స్ తింటావురా, డయాబెటీస్ వస్తాయి అని నందు చెవిలో అన్నాడు గౌతమ్. తీరిగ్గా సోఫాలో కూర్చొని స్వీట్స్ తింటున్న నందుని అతను మాట్లాడుతున్న మాటలకి ఒళ్ళు మండిపోయింది మానసకి. నందు మానసని చూసి కన్ను కొట్టి, మరి ఈ పెళ్ళి మానసకి ఇష్టమేనా అంకుల్ అని అన్నాడు కావాలనే. నాకు ఈ పెళ్ళి మానస ఏదో చెప్తూ ఉంటే మీరు తన కోసం ఇంత చేస్తున్న తర్వాత కూడా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని మానస ఎలా చెప్తుంది? పైగా తను నా మాట కాదనదు, తనకి నేను ఎంత చెప్తే అంత అని 2 సెంటిమెంట్ డైలాగులు చెప్పి మానసని లాక్ చేశారు మధుసూదన్ గారు. అదే మాట తన నోటి నుంచి చెప్తే బాగుంటుంది కదా, చెప్పు మానస అని అడిగి మానస సమాధానం కోసం ఆశగా చూశాడు గౌతమ్. మానస 2 క్షణాల మౌనం తర్వాత నాకు కొంచెం టైం కావాలి డాడీ అంది. అసలు పెళ్ళే ఇష్టం లేదని చెప్తుందేమో అనుకున్న మానస కొంచెం టైం కావాలని అడిగేసరికి మధుసూదన్ గారికి కొంచెం హాయిగా అనిపించింది. కానీ నందు ఏమనుకుంటాడో అని భయంగా నందుని చూశాడు. నందు ఆ ప్లేట్లో ఉన్న లాస్ట్ స్వీట్ని కూడా నోట్లో పెట్టేసుకొని లేచి మానస ముందు ఇంచు దూరంలో నిల్చొని, నీ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను, ఉంటాను బాయ్ అని మానసకు చెప్పి శైలుని చూసి, ఉంటానమ్మా అని అందరికీ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. నందు వెళ్ళిపోయిన తర్వాత మానస అక్కడ క్షణం కూడా నిల్చోకుండా తన రూమ్కి వెళ్ళిపోయి బల్లున డోర్ వేసేసుకుంది. నందు ఆ సందు చివరికి వెళ్ళేంత వరకు శైలు అక్కడే ఉండి నందు తన కనుచూపు మేర దాటిన తర్వాత లోనికి వచ్చి హాల్లో ఉన్న మధుసూదన్ గారిని చూసి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మావయ్య, నేను ఈలోపు డిన్నర్ని ప్రిపేర్ చేస్తాను అని అన్నది. ఆ మాటకి లేదు శైలు, నేను ఏదైనా హోటల్లో ఉంటానులే తల్లి, నీకు ఇక్కడ ఇబ్బంది ఎందుకు అని అన్నారాయన. మీరు హోటల్లో ఉంటేనే నాకు ఇబ్బంది మావయ్య, నేను మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేక మీరు హోటల్లో ఉన్నారేమో అనుకుంటాను అని గలగలా మాట్లాడుతున్న శైలుని చూసి నవ్వుకొని
అలాంటిదేమీ లేదు, నేను ఇక్కడే ఉంటానులే అని ఆయన శైలు చూపించిన రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఆ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాక వంట చేయడానికని కిచెన్లోకి వెళ్తూ ఉన్న శైలుని జడపట్టుకొని లాగాడు గౌతమ్. అమ్మా అని అంటూ శైలు వెనక్కి తిరిగి, అసలే ఈరోజు నా తల పగిలిపోతోంది, వదలండి అని గౌతమ్ చేతి నుంచి విడిపించుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటే, అబద్ధం చెప్పి మానసని నందుకి ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నాడు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా, నేను ఆడింది ఒకే ఒక అబద్ధమే కదా అని అంటూ వేలు చూపించింది శైలు. గౌతమ్ శైలు గడ్డం పట్టుకొని, శైలు నందుని పెళ్లి చేసుకుంటే మానస సుఖపడుతుంది, కానీ నా భయం అంతా గౌతమ్ మాట పూర్తి కాకముందే, మీ భయం అంతా మా మామయ్య గురించే కదా, చిచ్చి మీరు అసలు మగాడేనా మధ్యలో అందుకుంది శైలు. నీకు తెలియదా, సంవత్సరం నుంచి నాతో కాపురం చేస్తున్నావు కదా. గౌతమ్ కూడా తన గొంతు రెట్టించి మరీ అడిగాడు. మరి లేకపోతే వయసులో ఉన్నారు, బలంగా ఉన్నారు, మీరు గట్టిగా ఒక్క దెబ్బ వేస్తే సగం దెబ్బగా చచ్చిపోతాడా ముసలోడు, మీరు భయపడేది. నడుంపై చేతులు పెట్టుకుని నిలదీసింది శైలు. మీ మామయ్య అలా ఫేస్ టు ఫేస్ వచ్చి దెబ్బలాడితే నేను నిజంగా అదే చేస్తాను, కానీ వాడో శకుని, అసలు వాడి బుద్ధులే కదా మీ అన్న చెల్లెలిద్దరికీ. నెత్తి నోరు ముత్తుకున్నాడు గౌతమ్. మేమైతే వాడిలా కొంపలు కూల్చట్లేదు కదా, అయినా వాడు నాకు మామయ్య కాదు, ఇంకోసారి మీ మామయ్య అంటూ వేలు చూపించి బెదిరించింది. పోనీ మీ మామయ్య విషయం వదిలే, మీ నాన్న గురించైనా ఆలోచించావా, ఆయన ఒప్పుకుంటాడు అనుకున్నావా ఈ పెళ్ళికి? అసలు నేను నాకు ఇచ్చి కట్టబెట్టినందుకే మీ నాన్న ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకొని మొర్రో అంటే నా నోరు నొక్కేసి మీ అన్నయ్య నువ్వు కలిసి నా పీకకొచ్చి చుట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు మానస విషయంలో అని గౌతమ్ ఇంకా మాట్లాడుతూ ఉండగానే శైలు గౌతమ్ కళ్ళలోకి చూస్తూ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంలో మా పంతం కనిపిస్తోంది, కానీ మా ప్రేమ కనిపించలేదా గౌతమ్ అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇది మధు జరిగింది అని అంటూ పైకి చెప్పట్లేదు, కానీ నేను నందుని పెళ్లి చేసుకోవడం నందుకి కూడా ఇష్టం లేనట్లుగా ఉంది. నాకు టైం కావాలని నేను అడిగాను. నేను ఏ విషయం చెప్పేదాకా డాడీ ఇక్కడి నుంచి వెళ్ళను అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయని? మానస కాలేజీలో జరిగిందంతా కూడా మధు స్నిగ్ధలను క్యాంటీన్లో కూర్చోపెట్టి వాళ్ళకు చెప్పి చెరో ఫ్రూటీ ఇచ్చి మరీ చెప్పింది. నందుని వెంట పడుతుంటే ఒక పక్క చిన్నప్పటి ఫ్రెండ్, ఇంకొక పక్క అతను తన బావమరిది అని తెలిసినా కూడా షర్ట్ పట్టుకొని నలుగురిలో వార్నింగ్ ఇచ్చాడు. మరి నిజంగానే మీ అన్నయ్యకి నువ్వు నందుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటావా అని ఒక డౌట్ రైజ్ చేసింది స్నిగ్ధ. దీనికి ఈ మధ్య ఈ అధిక ప్రసంగాలు బాగా ఎక్కువైపోయాయి. మధు స్నిగ్ధని చూసి పళ్ళు నూరి, ఆడపిల్ల వెనకాల పడితే నలుగురు నీ గురించి తప్పుగా అనుకుంటారని మీ అన్నయ్య వద్దన్నాడేమో. అండ్ నాకు తెలిసి నందు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీ అన్నయ్య అయి ఉంటాడు. కావాలంటే చూడు, మీ అన్నయ్య నందుకి నీ వెనక పడొద్దని వార్నింగ్ ఇచ్చిన కొన్ని రోజులకే ఈ మ్యాచ్ మీ డాడీకి వచ్చింది. మానసిక్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. అలా అయితే అన్నయ్య ఈ విషయం నేరుగా చెప్పుండొచ్చు కదా, నందుని ఎందుకు పంపించాడు అని అంది మానస. పర్లేదు, దీనికి బుర్ర బాగానే పనిచేస్తోంది అని మధు మనసులో అనుకొని, మీ అన్నయ్య చెప్తే తన ఫ్రెండ్ అలాగే సొంత బావమరిదికి డప్పు కొట్టినట్టు అనిపించుంటుంది. అయినా నిన్న మీ అన్నయ్య అన్నాడని నువ్వు అన్నావు కదా అని స్టడీస్ అయిన తర్వాతే మాట్లాడుకుందామని అని అంది మధు. అవును అన్నాడు. మరి నందు అయినా ఊరికే ఉండకుండా ఎందుకు మా డాడీ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి మ్యాటర్ తెచ్చుంటాడు అంది మానస. ఇది మళ్ళీ మొదటికే తీసుకొస్తోంది. మధు తల కొట్టుకొని, ఏమో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడేమో, ఎవరికి తెలుసు అని మానస చెవి దగ్గరికి వచ్చి చెప్పింది. ఆ మాటకి మానస ఉలికిపడి, చిచ్చి తలుచుకుంటూనే కంపనం వస్తోందంది. ఇందులో అంత కంపనం పుట్టించేది ఏముంది, రేపు పెళ్ళయ్యాక అందరి విషయాల్లోనూ జరిగేదే కదా ఇది అంది మధు. అదిగో మళ్ళీ పెళ్ళి అని అంటావు, నేను అసలు డైలమాలో ఉంటేను అని 2 చేతులతో తల పట్టుకుంది మానస. మానస భుజం మీద చేయి వేసి, ఇప్పుడు చూడు దీని పెళ్ళికి ఎలా ఒప్పిస్తాను అన్నట్టుగా ఒక లుక్కు స్నిగ్ధ ముందు పడేసి, చూడు మానస, నువ్వు నందు భార్యవి అయితే మీ అన్నయ్య నందులు ఇంకెంత దగ్గర అవుతారో తెలియదు, కానీ నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మాత్రం వాళ్ళ రిలేషన్ చాలా దూరం అయిపోతుంది అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గెస్ట్గా వచ్చి వాళ్ళ మధ్య గోడ కట్టొద్దు. నువ్వు ఒక్కటి ఆలోచించి చూడు, నందు మంచివాడు, కాకపోతే రిషి నందుతో ఆ పెళ్లి ప్రపోజల్ ఊసే తీసుకొచ్చేవాడే కాదు కదా, బాగా ఆలోచించుకో అని వాళ్ళిద్దరి వైపే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్న స్నిగ్ధని చూస్తూ ఐవింక్ చేసింది మధు. అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదే బాబు, నిలబెట్టి ఇస్త్రీ చేసేస్తావు స్నిగ్ధ మనసులో అనుకుని గుండెలపై చేయి వేసుకుంది. నేల మీదికి తలవాల్చుకుని ఉన్న మానస మొహాన్ని మధు చేతిలోకి తీసుకొని, పాప నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. మానస నుదుటిపై పెక్కిచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం తెలివిగా మాట్లాడింది. గౌతమ్ కార్ హార్న్ కాలేజ్ క్యాంపస్లో వినపడేసరికి మానస తన బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని భారంగా ఊపిరి పీల్చుకొని
బాయ్ అని ఇద్దరికీ చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. గౌతమ్ కారులో కూర్చొని గౌతమ్కి పలకరింపుగా నవ్వొకటి విసిరేసి సీట్లో వెనక్కి వాలి కూర్చుంది. తన చేతిపై గౌతమ్ చేతి స్పర్శ తగిలేసరికి కళ్ళు తెరవకుండానే ఏమైనా చెప్పాలా అన్నయ్య అంది. అదే మన్ను, నిన్న జరిగిన దాని గురించే. ఇందులో మా బలవంతం ఏమీ లేదు. నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకొని చెప్పు అన్నాడు. అన్నయ్య, నీకు మనసులో నేను నందుని చేసుకోవాలని ఉన్నాను. నువ్వు నా ఇష్టానికే ప్రయారిటీ ఇస్తున్నావు. నీకోసమైనా నేను నందుని పెళ్లి చేసుకుంటానేమో అని మానస తన మనసులో అనుకుని మళ్ళీ ఇంకో చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. ఈ మధు మానస బ్రెయిన్ని పూర్తిగా పొల్యూట్ చేసేసింది. ఇప్పుడు జరగబోయేది తలుచుకుంటే పాపం మానస. మానస ఇంటికి రాగానే బాల్లో మధుసూదన్ గారు కూర్చొని ఉన్నారు. మానస ఆయన తప్పించుకొని తన రూమ్కి వెళ్తుంటే మానస అన్నారు ఆయన. ఆయన గొంతు విని మానస వేసే అడుగులను అక్కడే ఆపేసి వెనక్కి తిరగకుండా ఏంటి డాడీ అని అంది. ఏంటో నీకు తెలియదా, నీకోసం నేను అక్కడ నా పనులన్నీ మానుకొని వచ్చాను, నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా అని కొంచెం హార్ష్గానే అడిగారు ఆయన. ఈ నందు వల్ల ఫస్ట్ టైం మా డాడీ నాతో కోపంగా మాట్లాడారు, పెళ్ళయ్యాక చెప్తా అని మెట్లు రైలింగ్ పట్టుకొని సరే మీ ఇష్టం అని మానస వెనక్కి తిరిగి చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. అంత కంగారుగా డెసిషన్ తీసుకోవద్దు మన్ను, టైం తీసుకొని చెప్పు అన్నాడు గౌతమ్. తనకి ఇష్టం లేకపోతే అది అడిగేది కదా, తనకి నందు అంటే ఇష్టమేనేమో అన్నారు మధుసూదన్ గారు. మరి ఇష్టమైతే అలా కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయిందేంటి అన్నాడు గౌతమ్. అది కోపం కాదు, ఆడపిల్ల కదా, పెళ్లి విషయంలో అలాగే సిగ్గుపడుతుంది. ఏమంటావు శైలు అని శైలు వైపు తిరిగారు ఆయన. శైలు చిన్న నవ్వు నవ్వి అంతే అయి ఉంటుందిలే మావయ్య అని అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. నిన్నేదో కోపంలో 4 మాటలు అంటే నాతో మాట్లాడమే మానేసింది చా అని అనుకుంటూ అందరూ అందరికీ నచ్చినట్టే ఉంటారు, మరి నాకే ఎందుకు అని మధుసూదన్ గారికి కనిపించకుండా తన తలని వాదుకున్నాడు గౌతమ్. మానస ఎలాగో పెళ్ళికి ఓకే చెప్పేసింది కదా, మీకు ఇంకా ఏ టెన్షన్ లేదు, ఇంకో 2 రోజుల నుండి వెళ్ళొచ్చు కదా మావయ్య. మధుసూదన్ గారు వెళ్ళడానికి సిద్ధమైతే ఆయన బ్రతిమాలింది శైలు. లేదు శైలు వెళ్ళాలి, అయినా ఇప్పుడు మానస పెళ్ళికి నువ్వు రావా, అసలు నువ్వు మీ అన్నయ్య తరపు కాదు మా తరపే, నువ్వు 15 రోజుల ముందే అక్కడికి వచ్చి అన్నీ చక్కపెట్టాలి అని శైలు తల నిమిరారు. ఆయన మాట అనగానే శైలు వెనక నిల్చున్న గౌతమ్ 2 అడుగులు ముందుకు వేసి మధుసూదన్ గారి ముందు నిల్చొని చిన్నాన్న మీకు అభ్యంతరం లేదంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. మధుసూదన్ గారు గౌతమ్ చేతులు పట్టుకొని నా దగ్గర నీకు మొహమాటం ఏంటి అడుగు అన్నారు. చిన్నాన్న ఆ ఇంటికైనా ఈ ఇంటికైనా మానసొక్కతే కదా, ఆడపిల్ల కదా, తన పెళ్ళి ఇంట్లోనే చేద్దామన్నాడు గౌతమ్. మధుసూదన్ గారు దానికి తటపటాయించి ఒక్కగానొక్క ఆడపిల్ల, దాని పెళ్ళి నా ఇంట్లో చేద్దామని అనుకున్నాను అన్నారు. శైలు బేలగా ఉన్న గౌతమ్ మొహం చూసి ఒక్క అడుగు ముందుకు వేసి ఇది కూడా మీ ఇల్లు కాదా మావయ్య అని అంది. ఆయన ఆ మాటకి నవ్వుతూ సరే అని మానసని చూసి పెళ్ళికి మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాను ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆయన వెళ్ళేంత వరకు కూడా గేట్ దగ్గరే ఉండి ఆయన వెళ్ళిన తర్వాత లోపలికి వస్తున్న శైలుని చూసి శైలు అని గౌతమ్ పిలుస్తుంటే కనీసం ఆగను కూడా ఆగకుండా బెడ్రూమ్కి వెళ్ళిపోయింది శైలు. మానస కూడా తన కాలేజ్ బ్యాగ్ తీసుకొని భుజానికి తగిలించుకొని అన్నయ్య కాలేజ్ అని అంది. తలంచుకొని మానస పిలుపు విని గౌతమ్ మానస మొహంలోకి చూసి మానస తలని విరి మనస్ఫూర్తిగా నీ పెళ్ళికి ఒప్పుకున్నావా మన్ను అన్నాడు. ఆ మాటకి మానస గట్టిగా నవ్వేసి ఎందుకన్నయ్య ఎంత భయపడుతున్నావు, నాకు ఇష్టం లేకపోతే నీ దగ్గర చెప్పే చనువు నాకుంది. గౌతమ్ భుజాలు చుట్టేసి మనస్ఫూర్తిగానే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను, పద కాలేజ్కి టైం అవుతోంది. గౌతమ్ కోసం చూడకుండా కార్ దగ్గరికి వచ్చేసింది మానస. గౌతమ్ మానసకి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చి నందు క్యాబిన్కి వెళ్ళాడు. గౌతమ్ వెళ్ళేసరికి అక్కడ నందుకి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న శైలుని చూసి ఏంటే ఇంత పొద్దున్నే వచ్చేసావు అన్నాడు ఒకంత షాక్ అయ్యి. శైలు అసలు గౌతమ్ మొహం వంక కూడా చూడకుండా చట్నీ వేయనా అని నందు సమాధానం కోసం చూడకుండానే అతని ప్లేట్లో చట్నీ వేసింది శైలు. నందు టిఫిన్ చేస్తూ ఇలా బలవంతంగా ఒప్పించడం తప్పేమో, కావాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అని అన్నాడు శైలు. నందు ప్లేట్ని ఇంకో రెడ్డిలు విసురుగా వేసి ఏమీ అక్కర్లేదు, మనం ప్రేమించిన వాళ్ళకి మనం దగ్గర అవ్వాలనుకోవడం తప్పు కాదు, అందులో స్వార్థం లేదు, మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అంతే అని అంటూ గౌతమ్ని కొరకరా చూసింది. గౌతమ్ తల విదిరించుకొని అక్కడి నుంచి వచ్చేశాడు. అలా వెళ్తున్న గౌతమ్ని శైలుని కాసేపు మార్చి చూసి ఆ తర్వాత తన తిండిపై దృష్టి మళ్లించేశాడు నందు. గౌతమ్ తన చైర్లో కూర్చొని తన తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గౌతమ్ శైలుల పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి. రే గౌతమ్, శైలు కాలేజ్ అయ్యే టైం అయింది కదా, ఇంకా వెళ్ళలేదా అని గౌతమ్ని అడిగాడు నందు. నాకు పనుంది, ఈరోజు నువ్వే తీసుకురా, తను చేస్తున్న పని నుంచి తల కూడా తిప్పకుండా చెప్పాడు గౌతమ్. నాకు తెలియని నీకు పనేంటి, ఇప్పుడు వెళ్ళి శైలుని తీసుకొస్తావా రావా బెదిరించాడు నందు. రే నేను వెళ్ళనురా, అయినా పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిని నాతో తిరగడం చూస్తే నలుగురు ఏమంటారు, ఈ రోజు నుంచి నువ్వే తనని తీసుకునిరా నందు మీద అరిచాడు గౌతమ్. గౌతమ్ బిహేవియర్ నందుకి స్ట్రేంజ్గా అనిపించిన
ఇంకేం మాట్లాడకుండా కార్ కీస్ తీసుకొని వచ్చేశాడు. శైలు నందు కార్లో కూర్చుంటూ, ఏంటి ఈరోజు నువ్వు వచ్చావు, గౌతమ్ ఎందుకు రాలేదని అడిగింది. వాడు నువ్వేమైనా గొడవ పడ్డారా, నువ్వు వెళ్ళరా అంటూ ఏవో సూక్తులు చెప్తున్నాడేంటి అనుమానంగా అడిగాడు నందు. గొడవ, నన్ను చూస్తేనే తలదించుకొని వెళ్ళిపోతాడు, ఇంకా తనతో నేను గొడవ పడ్డం ఏంటి, ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నారేమో అంది శైలు. శైలు చెప్పింది విని 2 సెకండ్లు ఆలోచించి ఏమీ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. నందు కార్ డ్రైవ్ చేస్తుంటే, అన్నయ్య మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది, ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దామా అంది శైలు. ఈ రోజా అని కాసేపు ఆలోచించి అలాగే అన్నాడు. అయితే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయొద్దు, నీతో పాటే ఆఫీస్కి తీసుకొని వెళ్ళు అంది. నందు తల తిప్పి శైలుని ఒక క్షణం చూసి తనని ఏమీ అడగకుండానే ఆఫీస్కి పోనిచ్చాడు కార్ని. నందు శైలుని తన క్యాబిన్కి తీసుకొని వెళ్ళాడు. శైలు రావడంతోనే తల ల్యాప్టాప్లో దూర్చేసిన గౌతమ్ని చూసి, రే నాకు పనుండి వెళ్తున్నా, ఈలోపు శైలుకి ఏమైనా కావాలంటే చూడు అని, శైలు ఏమైనా కావాలంటే వాడిని అడుగు అని శైలుకి చెప్పేసి తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చేశాడు. ఒక అరగంట ఆఫీసు సరౌండింగ్స్లో పరచార్లు కొట్టిన అప్పుడే తన క్యాబిన్కి వచ్చాడు. నందు తన క్యాబిన్కి వచ్చేసరికి గౌతమ్ ఎలా ఉన్నవాడు అలాగే ఉంటే శైలు ఏదో మ్యాగజైన్ని తిరగవేస్తూ కనిపించింది. నందు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ వచ్చి చైర్లో కూర్చుంటున్నాడు. వాడు లేచి శైలు దగ్గరికి వెళ్ళాడు. శైలు మొహాన్ని చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పుతుంటే ఇక్కడ గౌతమ్ గుండెపై నుంచి కిందకు జారినట్టయింది. నందు శైలు ఎర్రగా కందిపోయినట్టు ఉన్న చెంప తడుముతూ ఏంటిది అన్నాడు. నందు వెనకాల నుంచి గౌతమ్. శైలు చెప్పొద్దు అంటూ తల అడ్డంగా తిప్పాడు. శైలు గౌతమ్ని చూసి పళ్ళు పరపరా నూరి గౌతమ్ కొట్టాడు అంటూ వేలెత్తి గౌతమ్ని చూపించింది. రాక్షసి చెప్పేసింది అని నోట్లో గొనుక్కొని తలెత్తి నందుని చూశాడు. బాహుబలిలా తన వైపుకు నడుచుకుంటూ వస్తున్న నందుని చూసి, నందు తనతో జోక్ చేస్తుందిరా, తనను కొట్టే అవసరం నాకేముంది, కాలేజీలో ఏమైనా తగిలిందేమో అన్నాడు. ఇందాక తనని కాలేజీ నుంచి తీసుకొచ్చేటప్పుడు అది లేదు గంభీరంగా అన్నాడు నందు. నందు అసలు ఏమైందంటే గౌతమ్ అంటూ ఉంటే ఏం జరిగిందో నేను చెప్తాను, నన్ను ఒకసారి గౌతమ్ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది శైలు. ఆ మాటతో నందు తన వైపే అడుగులు వేసి ఆపేసి వెనక్కి తిరిగి శైలుని చూశాడు. ఒకసారి నన్ను గౌతమ్ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది. నందు ఆ కోల్డ్ వాయిస్ని గౌతమ్ వైపుకు తిప్పి, శైలు చెప్పింది వినిపించలేదా, పద ఇంటికి అన్నాడు. మళ్ళీ నేనెందుకురా, మీరిద్దరు వెళ్ళిరండి వెటకారంగా అన్నాడు గౌతమ్. నువ్వు వచ్చి ఇంటి తాళం తీయాలి కదరా అందుకు, అంతే వెటకారంగా అన్నాడు నందు. నేను తాళం చెవి ఆ పూలకుండి పక్కనే పెడతానురా గౌతమ్ అంటూ ఉంటే నందు గౌతమ్ షర్ట్ పట్టుకొని తనతో పాటు లాక్కెళ్ళాడు. గౌతమ్ ఇంటి తాళం తీసి వెళ్ళండి అన్నాడు. నందు గౌతమ్ మెడ చుట్టూ తన చేతిని చుట్టి పద నువ్వు కూడా అని బలవంతంగా లాక్కు వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చూసి శైలు నవ్వుకొని కుడికాలు పెట్టి మరీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. నందు శైలు నవ్వుకుంటూ లోపలికి రావడం చూసి, నువ్వు అదేంటో త్వరగా చెప్తే త్వరగా వెళ్ళొచ్చు అన్నాడు. వెయిట్ ఒక్క నిమిషం అని ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ నాక్ చేసింది. ఆ నాబ్ని ఎంత తిప్పినా రూమ్ డోర్ తెరుచుకోపోయేసరికి గౌతమ్ ఈ రూమ్ కీస్ ఎక్కడా అంది చేయి చాచి. ఆ రూమ్ కీసా, ఎందుకు, ఆ రూమ్ స్టోర్ రూమ్, యూజ్ చేయనివి అన్నీ అక్కడే వేస్తాను అన్నాడు. నందు గౌతమ్ మెడ పట్టుకొని అది స్టోర్ రూమా, కీస్ ఇవ్వు అంటూ గద్దించేసరికి తన పాకెట్ నుంచి కీ తీశాడు. శైలు ఆ కీ తీసుకొని రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ డోర్కి ఆపోజిట్ వాల్లో ఆ గోడకు సరిపడా శైలు పెద్ద ఫోటో. అది చూసి నందు గౌతమ్ని వదిలేసి అప్రయత్నంగానే అడుగులు రూమ్లోకి వేశాడు. శైలు గౌతమ్ని వేలుతో బెదిరించి తను కూడా నందు వెనకే వెళ్ళింది. ఒక మినీ సైజు మ్యూజియంలో ఉన్న ఆ రూమ్ని చూసి అసలు ఏంట్రా ఇదంతా అన్నాడు నందు. అవన్నీ నేను చెప్తాగా అని శైలు నందు ముందుకొచ్చి, ఇదిగో ఈ గౌను గుర్తుందా, ఇది నా 5th బర్త్డే అప్పుడు నేను వేసుకుంది, ఇదిగో ఈ షూ ఏమో నేను ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకుంది, ఇగో ఈ రిబ్బన్స్ ఇదే నేను స్కూల్కి వేసుకువెళ్ళేదాన్ని, అలా కాకుండా ప్రతి వస్తువు వాటి పుట్టుపూర్వత్రాలు అన్నీ చెప్పి నందుని చూసి కళ్ళెగరేసింది. నందు గౌతమ్కి శైలుకి కనపడకుండా నవ్వి, ఏంట్రా ఇది, ఇల్లా మున్సిపాలిటీ డంప్ యార్డా, ఏంటి ఇవన్నీ ఎందుకు పెట్టావన్నాడు. ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు, నేను చెప్తానన్నాను కదా అని గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ స్లీవ్స్ని కొంచెం పైకి లేపి అక్కడ ఎస్ అని ఉన్న టాటూ చూపించింది. గౌతమ్ శైలు నుండి దూరం జరిగి అది మా పేరెంట్స్ అని అంటూ ఉంటే నందు తల అడ్డంగా ఊపి, మీ మమ్మీ డాడీ ఇద్దరు పేరు ఎస్తో స్టార్ట్ అవ్వదు కదా అన్నాడు. హా అవ్వదు, అయినా ఎస్ అని ఉంటే అది శైలు అనేనా, ఏ శ్రీయనో సమంతానో ఎందుకు అవ్వకూడదు దబాయించాడు గౌతమ్. ఈ మనిషి ఇంకా అంతే అని శైలు మనసులో అనుకొని గౌతమ్ కంటే తనే ఒక అడుగు ముందుకు వేసి, అన్నయ్య నాకు గౌతమ్ అంటే చాలా ఇష్టం, నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నువ్వు గౌతమ్ని కాదని ఇంకెవరినైనా సరే నా కోసమని తీసుకుని వస్తే వాడికి విషం పెట్టి చంపేస్తాను అంటూ చేతులు కట్టుకొని చెప్తున్న శైలుని చూసి, అన్నీ అన్నబుద్ధులు అని పళ్ళు నూరి, నీకు ఇష్టమైతే సరిపోతుందా, నాకు ఇష్టం ఉండక్కర్లేదా, శైలుపై వాయిస్ రేస్ చేశాడు. మరి ఇష్టం లేకుండానే అది వాడి పడేసినవన్నీ తీసి దాచుకున్నావా అంటూ గౌతమ్ కంటే ఎక్కువగానే వాయిస్ రేస్ చేసి అడిగాడు నందు.
అప్పుడంటే నాకు శైలు మీద ఉండేది ఇన్ఫాక్చుయేషన్, బట్ ఇప్పుడు నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్ లేదురా అన్నాడు గౌతమ్. కానీ శైలు నువ్వంటే ఇష్టం అంటోంది కదా, తను ఏదడిగినా తీసుకొచ్చి తన కాళ్ళ ముందు పడేసేవాడిని, ఇప్పుడు అలాగే నేను ఇచ్చేస్తాను అన్నాడు నందు. తనకి కూడా నా అలాగే ఇన్ఫాక్చుయేషన్ ఏమోరా అని శైలు నీ కొరకురా చూస్తూ అన్నాడు గౌతమ్. ఇన్ఫాక్చుయేషన్ అయితే అది ఉన్నన్నాళ్ళు నీతోనే కాపురం చేస్తా, మీ మీద ఇష్టం పోయిన తర్వాత వెంటనే మిమ్మల్ని వదిలేసి వచ్చేస్తాను అన్న శైలు మాటకి నందు చిన్నగా నవ్వితే గౌతమ్ నోటికి చెయ్యట్టు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి మరీ శైలుని చూశాడు. శైలు ఇచ్చిన షాక్లో కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా బిగుసుకుపోయిన గౌతమ్ వీపు మీద చెయ్యి వేసి గట్టిగా చరిచాడు నందు. నందు వేసిన దెబ్బ పెళ్ళున వీపుకు తగిలేసరికి ఉలిక్కిపడ్డ గౌతమ్ అబ్బా ఏంట్రా అని అంటూ వీపు తడుముకున్నాడు. మంచి ముహూర్తాలు చూసి చెప్తాను, శైలుతో పెళ్ళికి రెడీగా ఉండు అని ఇంక వెళ్దామా అన్నాడు శైలుతో. జీవితం పెళ్ళి అనేది ఒక పార్ట్ మాత్రమే, దీని గురించి ఆలోచిస్తూ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తోలు తీస్తా అని శైలుకి వార్నింగ్ ఇచ్చి మరీ తనను తీసుకొని బయటకు వచ్చాడు నందు. ఆ తర్వాత రోజే నందు తన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి సోఫాలో కూర్చొని తన వాచ్ చూసుకుంటూ శైలు త్వరగా అంటూ శైలుని పిలిచాడు. వచ్చేస్తున్నానంటూ బ్యాగ్ తగిలించుకొని కిందకు వచ్చిన శైలుని చూసి తన కార్ కీస్ తీసుకొని లేవబోతూ ఉంటే వాచ్మెన్ లోపలికి వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అన్నాడు. ఆ వాచ్మెన్ మాటకి నందు వాచ్ చూసుకొని నా దగ్గర 10 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు, ఈలోపు వాళ్ళు మాట్లాడతామంటే పంపించు అన్నాడు. తిరిగి అదే సోఫాలో కూర్చుంటూ కాసేపటికి ఆ వాచ్మెన్ ఒక 4 పెద్ద మనుషులను తీసుకొని లోపలికి వచ్చాడు. వాళ్ళని సోఫాలో కూర్చోమని సైగ చేసి వచ్చిన విషయం ఏంటో త్వరగా చెప్పండి అన్నాడు. కనీసం వచ్చిన వాళ్ళకి ఏమీ ఆఫర్ చేయకుండానే ఆ వచ్చిన వాళ్ళు నందు మాటకి కాసేపు మొహమొహాలు చూసుకొని అందులో ఒకతను ధైర్యం చేసి అదేంటి మీ నాన్నగారు మేము వస్తున్న విషయం మీకు చెప్పలేదా అని అడిగాడు. మీ నాన్నగారు అన్న పదానికి నందుకి సర్రును కాలింది. ఆ కోపంతోనే నందు పిడికిలు బిగించడం చూసి శైలు వెంటనే నందు పక్కకు చేరి నందుని అనునయించి మాకు మా నాన్నగారు ఏం చెప్పలేదు, మీకేం చెప్పి పంపించారో చెప్పండి, మీరు ఎందుకు వచ్చారో అంది. మేము 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, ఫలానా రోజున మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా అన్నాడు ఇంకొకతను. వాళ్ళు చెప్పింది విని శైలు నందు చేతిని వదిలేసింది. నందు శైలుకి కళ్ళతో ఏదో సైగ చేసి మీరేదో దారి తప్పు వచ్చినట్టుగా ఉన్నారు, ఇక వెళ్ళండి అన్నాడు. వచ్చిన వాళ్ళలో ఫస్ట్ నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉన్నతను నందు చెప్పిన దానికి ఒంటికాలి మీద లేచి ఏమనుకుంటున్నారండి మీరు మా గురించి, మగపెళ్లి వాళ్ళమైనా మేమే ఒక మెట్టు దిగి వస్తే మీరు మమ్మల్ని ఇంత అవమానిస్తారా, అసలు మీ చెల్లికి పెళ్ళి ఎలా చేస్తారో మేము కూడా చూస్తామంటూ తనతో వచ్చిన వాళ్ళకి సైగ చేయగానే వాళ్ళు కూడా లేచి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే అప్పటి వరకు లోపల జరిగేదంతా లైన్లో వాచ్ చేస్తున్న గౌతమ్ వాళ్ళు వెళ్తామనడంతో గబాల్న లోనికి వచ్చాడు. వెళ్తామన్న వాళ్ళకి అడ్డు వెళ్ళి సార్ మా వాడితో తిక్కలో ఉండి మాట్లాడాడు, వాడి గురించి మీకేం తెలియదు కానీ ఒక్క నిమిషం అలా కూర్చోండి సార్ అని అంటూ వాళ్ళు అడ్డుకున్నాడు గౌతమ్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.